తాత మళ్ళీ ఒక ఏదో చేప అయితే లాగింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మేము కోనాల కాపుకి అయితే వచ్చామన్నమాట. సో మరి చూద్దాం ఏమైనా చేపలు లాగుతాయి లేవని. సరేనా? సో ఇప్పుడు ఎర్రలు వచ్చేసి మీకు చూపిస్తున్నామంటే ఎర్రలు ఏ ఎర్రలు అనేసి. సో అక్కడ చూసినా కదా ఈ వల అనమాట. ఈ వల పూర్తిగా వేసాం అనమాట. 4 గంటలకల్లా వచ్చి వేస్తే చూడండి ఇవే చేపలు అనమాట. చిన్న చేపలు చూసినా కదా బతుకున్నాయి. సో ఇవి పట్టుకుంటే అసలు దొరకవు. చూడండి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి అన్నమాట. ఎంత చిన్న బకెట్లోనే. ఇదిగోండి ఒకటి దొరికింది, చూసినా కదా. సో ఎలాంటి కిలో అడుగులు అనేసి బడే మెట్లు అనేసి ఇవే దొరికాయి. సో ఫ్రెండ్స్ మొత్తం 2 తెప్పలు వచ్చాం కదా. నేను ఇప్పుడు ఉన్నది చిన్న తెప్పలే అనమాట. పెద్ద తెప్ప వచ్చేసి అక్కడ ఉంది పక్కనే, చూసినా కదా. సో దాంట్లో వచ్చేసి 5 ఉన్నారు. సో ఈ తెప్పలో వచ్చేసి 4 అనమాట. చూడండి. సో అలానే అక్కడ ఒక తెప్ప అవుతుంది అనమాట. ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఇంకా చాలా దూరంగా అక్కడ తెప్ప కాస్తుంది. సో తోలైతే వేసి ఉంచాను అనమాట. మరి చూద్దాం ఎలా అవుతాయి అని. ఫ్రెండ్స్ మాకు ఎర్రలు తక్కువ ఉన్నాయి కదా, సో అందువల్ల ఈ రేసులు అయితే వేస్తున్నాం. సో రేసులతో ఈ పార్లు కానీ ఏమైనా చేపలు చిన్న చిన్న చేపలు వస్తాయి. సో అవి వచ్చేసి మరి ఎరగా అయితే యూజ్ చేస్తాం ఈ కోనవుల కోసం. సో ఇప్పుడు వేస్తున్నాను, మరి లాగితే లేదు చూద్దాం మరి. సరేనా? ఇది చూసినా కదా రేసులు అంటే ఇవన్నీ మెరుపులు అండి. దీనికి ఎర్రలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎర్రలు కూడా అలాంటివి చూసారు కదా ఇవి. సో ఇవి చూసినారు కదా ఇవి అనమాట. సో ఇదేంటంటే కింద వరకు వదిలేయాలి. కింద భూమి ఉంటుంది కదా, భూమి వరకు వదిలేయాలి అన్నమాట తగ్గేంత వరకు. సో చూడండి తగ్గిపోయింది అన్నమాట. తగ్గిపోయిన తర్వాత ఇలా కొద్ది దూరం ఇలా అంటూనే ఉండాలి. ఇలా అంటూ ఉంటే ఆ మెరుపులు అనేవి ఏదో చేప అనుకుంటాయి అన్నమాట. చేపలు వచ్చేసి ఆ మెరుపులకి ఏవో చిన్న చేపల్లాగా ఏవో కనిపిస్తాయి. సో ఇలా అంటూ ఉంటే సో అలాంటప్పుడు ఆ చేప అనుకుని ఈ పార్లు కూడా తినడానికి వస్తే అలా పడతాయి ఫ్రెండ్స్. సరేనా? పడితే మరి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా చేప ఇది లాగింది అనమాట రేసులకి. చూపిస్తాను చూడండి. మరి ఏ చేప లాగిందో చూద్దాం. కొంచెం దూరం వెళ్ళి పర్లేదు. ఇదిగోండి పార వచ్చింది. పార ఇవి చూడరా. ఇదిగోండి పార. కొంచెం దూరం వెళ్ళి కనిపిస్తుందా? ఫ్రెండ్స్ ఇది చాలా వేగంగా తప్పించాలి, తప్పట్లేదు అన్నమాట. చూపించండి ఫ్రెండ్స్. చూసినా కదా అది అలా బ్రతికించాలి అన్నమాట. ఎందుకంటే ఎర్రలు చాలా తక్కువ ఉన్నాయి కదా. సో అందువలన మళ్ళీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ ఒక ఏదో చేప అయితే లాగింది. ఐ థింక్ పార అనుకుంటా. పార్లు ఎక్కువ లాగుతాయి అనమాట ఇలా రేసులకి. పార్లు కానీ వనగర్లు కానీ ఏమైనా మరి చూద్దాం. పారే ఫ్రెండ్స్, పారే లాగింది అనమాట. చూడండి ఇది ఒకటి. అన్నా ఈ కిందకే లాగుతానా నువ్వే? కింద కమ్మిలకే లాగుతానువే పార్ల. ఇది చూపించా. ఇదిగోండి ఇంకొక పార లాగింది కదా, ఏదో పార ఇదో పార అనమాట. మొత్తం 2 అన్నమాట. ఈ పార్లకు కూడాను ఈ కోనో చేపలు ఇలా అవుతాయి. ఇవి చూడండి, ఇవి కూడా దొరకట్లేదు. మీకు చూపిద్దాం అనుకుంటే దొరికింది ఫ్రెండ్స్. చూడండి నన్ను ఇదే పార అన్నది. ఇది పసుపు పార. మక్కపార ఫ్రెండ్స్. చూసినారు కదా ఇది పసుపు పార అట, మక్కపార అవుతుంది అట. ఇవి కూడా కేరళ అనమాట మావి. సో మొత్తం వచ్చేసి 4 తోలు వేస్తాను. సో ఏమైనా చేపలు అయితే మరి మీకు చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. అంటే ఈ తోళ్ళు అనేసి ఎలా వేస్తాను అనేసి, ఎర్రలని ఎలా కుట్టి వేస్తాను అనేసి. సరేనా ఫ్రెండ్స్? ఇది చూసినా కదా పార అనమాట. ఇది కోనాల కోసం అయితే ఈ తోడ అయితే వేస్తున్నాను ఇప్పుడు. సరేనా?
తాడు తోడు ఎత్తుందా ఉండరు మళ్ళీ అంతదా వెంటనే వదిలేటట్ట ఒకసారి వెళ్తే కొద్ది దూరం నుంచి తీరా అల్లు అక్కడ ఇక్కడికి అయితే రెడీ చేసి అక్కడి నుంచి వస్తుంది ఎక్కడ అవుతుంది కట్టమని చెప్పండి కదా వస్తుంది కనిపిస్తుంది రాను పైకి రాను ఎత్తలే నువ్వు లేచిపోతుంది ఎత్తలే తక్కువడుతులా అటుపడరే కారు తగిలికెళ్ళి వెనకెళ్ళరా కొంచెం కెమెరామ్యాన్ వెనకెళ్ళరా కెమెరామ్యాన్ ఇటు వచ్చారా నువ్వు ఇటు వచ్చా ఇటువైపు నుంచి బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎన్ని రోజులకి ఇదే చేప అనమాట పెద్ద చేప తెంపం సో ముఖాల్లో చూడండి హ్యాపీనెస్ నువ్వు కూడా చూపించారు సరే ఇదేంటిదా ఇదిందా వండాను ఒక వెళ్ళింది మొత్తం బాగా షూట్ చేయరా అదే అలా కర్ర ఇచ్చేస్తుందా ఇక్కడ ఎన్ని రోజులు దగ్గర 10 రోజులు ఒట్టి చేతులు చేరా సాయంత్రం రాబో అనుకో పైకి అమ్మేసి లాగేస్తుంది ఒడిమిన్ గారా ఒడిమిన్కి బయట తగులుకోడు మీటరా మొత్తం చంపాంలే మీ అమ్మకి దాని పెట్ట ఎన్ని రోజులు దాదాపు ఒక 10 రోజులు కదా 10 రోజులు ఒట్టి చేతులని మనం చేరాం కదా వదిలేయాలి సాయంత్రం తీరదు మంచి తయారు కమ్మాట తైలిగలరే బుడిసాను తోడుతాను రేటలా తోక కట్టరే నాన్న కమ్మి లాగా కమ్మి నాన్న ఎక్కువ దూరం వెళ్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాళ్ళు కూడా చేప అయితే లాగి వెళ్ళిపోయింది సో వెంటనే ఇటువైపు వీళ్ళకైతే లాగింది అనమాట అక్కడ చూసినా కదా సో వాళ్ళకి చేప అయితే లాగింది పడి కూడా ఇప్పారంటే కొంచెం పెద్ద చేప ఉంటుంది మరి చూద్దాం వాళ్ళకి చేప వస్తుందా లేదని సో అంటికే పార అనమాట అంటికే పార కుట్టేసి అయితే వేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు వచ్చేసి మామూలు అట్లే అనమాట లాగిన వాళ్ళకే చాలా ఎక్కువ లాగేస్తున్నాయి 3-4 వాళ్ళకి కూడా లాగుతున్నాయి అనమాట సో అందువల్ల చాలా మంది వస్తారు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో చూసినా కదా ఎంతమంది వచ్చారు సో చాలా బోట్లు వస్తాయి అనమాట ఒకే దగ్గరికి సో యాక్చువల్గా వీళ్ళందరూ మాలరాయి అనమాట అంటే వేరే దగ్గర రాయి దగ్గర అయితే కాపు కాస్తున్నారు సో ఇక్కడ లాగడం వల్ల వాళ్ళకి ఫోన్ వెళ్ళి ఉంటుంది అంటే వీళ్ళందరూ వచ్చేసారు సో మాకైతే ఇంతవరకు ఒక చేప అనమాట ఇంకో చేప అనేది కదిలించలేదు సో మిగతా వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఒకరి తర్వాత ఇంకా లాగుతూనే ఉన్నాయి సో మా పెద్ద అబ్బకి అయితే ఇంకా ఏం లాగలేదు
సో ఇలా లాగినప్పుడు అయితే మాత్రం చాలా బాధగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పక్కన ఉన్నోడికి లాగి మనకు లాగకపోతే చాలా బాధగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మా పెద్ద బోటుకి అయితే చేప లాగింది. మరి చూద్దాం వాళ్ళు చంపుతారో లేదో, ఏ చేప అనేసి మీకు చూపిస్తాను సరేనా. పోరా ఈడవడా సార్ సూపర్ రా. మన సైజే బాగుంది, సేమ్ సైజే. ఫ్రెండ్స్ చూసారు కదా మా పెద్ద బోటు వచ్చేసి చేప చంపారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? నచ్చితే మాత్రం లైక్ చేయండి, మర్చిపోద్దు సరేనా. ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా టైం వెయిట్ చేశాను అనమాట. ఈ వేటకు వస్తే చాలా ఓపిక అనేది మాత్రం ఉండాలి. సో అలానే ఓపిక మీద కాస్తున్నాం కానీ ఒక్క చేప అనమాట. తర్వాత నుంచి ఇంకా ఏ చేప కూడా కదిలించలేదు. ఇంకా కొంతమందికి అయితే లాగుతున్నాయి చేపలు, సో మాకు మాత్రం లాగలేదన్నమాట. సో అదే ఒకే చేప లాగింది ఇంతవరకు, మరి కదిలించలేదు. అయినా సరే మేము ఇదే ఓపికతో ఇంకా కాస్తాము. మరి ఇంకా కాస్త టైం వరకు అయితే కాస్తాం, ఒకవేళ సాయంత్రం కనుక అయిపోవచ్చు. సో ఇంకా చేపలు లాగినా లాగకపోయినా సరే సాయంత్రం వరకు ఉండి ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అది సో చూసినా కదా ఒక్కొక్క బోట్ వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అలానే ఇక్కడ చూడండి ఎటువైపు పడను. సో మా 2 బోట్లు ఇంకా అలానే ఇంకొక రెండు బోట్లు మాత్రం ఉన్నాయి. మిగతా బోట్లన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఊరు ఇంటికి. ఫ్రెండ్స్ ఇదిగోండి తాబేలు కనిపిస్తుందా లేదు మీకు? 2 తాబేలు అయితే ఈదికి వెళ్తున్నాయి చూడండి, చూస్తున్నారు కదా. సో అలానే ఈ వేటకు వస్తే ఇలా చేప లాగలేదు అనుకోండి, ఎలా పడుకుంటారు అనమాట. చూసినా కదా ఇలా అనమాట. సో మేము కూడాను అలా పడుకుని పోయి ఆ చేతిలో తాడు అనేది పట్టుకొని ఉండిపోతాం ఫ్రెండ్స్. ఒక చేపలు అయితే టప్మని ఎగరేస్తుంది. అలాంటప్పుడు మంచి భలే సందడిగా ఉంటుంది అనమాట. కట్టలు కానీ బెండ్లు ఉంటాయి కదా, ఈ తాళ్ళు ఒక్కసారిగా టప్మని ఎగరేస్తాయి. అప్పుడు అలాంటప్పుడు భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలాసేపటి నుంచి ఒక చేప కూడా కదిలించలేదు. సో అందువల్ల మేము ఏం చేసామంటే మొత్తం తాళ్ళన్నీ ఎత్తుకొని మళ్ళీ రించామన్నమాట. చూసినా కదా. సో చాలా టైం అవుతుంది. సో ఇంకాసేపు చూసి ఒకవేళ చేప లాగకపోతే మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంటికి. సో ఇంకా కాసేపు చూస్తాం అనమాట. సో ఇది ఈవినింగ్ పూట కూడా ఎక్కువ చేపలు అయితే లాగుతాయి. కట్ట వస్తుంది, కట్టయా సుఖం పలిత్ర అతనికి వచ్చింది రోజు కనిపించలేదా? కట్ట తక్కువ పల ఒక మంది వదిలే వరకు రాజు తక్కువ పడిపోవాలా తమిళమాన చేసుకో కంపరపర అదిరితం పలక చూసుకో. తడు ఉందా ముడి పడిపోయింది సార్ వస్తుందా చూసుకో. తక్కువ పడిపోవాలి కిందకు ఉంది తాత. తప్పింది చూసుకో. బాగా షూట్ చేయరా నువ్వు? కూడా ఇక్కడ మూత మీద ఏ కూడా కూడా వదిలేలా పడుకొని వదిలేలా.
ఆడెట్ చేసాడు కంపెప్పుడు తీరా ఈ పట్టుకులో పోనీ ఆడగానే వెయ్యే దెబ్బయ్యే కానీ చూస్తున్నాం ఇంకా అలాగా ఏయ్ దెబ్బయ్ వచ్చారా ఎగురుతాను చూడే ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు అయింది కదా సో దానివల్ల ఈ 2 తోలు అనేవి చిక్ అయిపోయాయి అనమాట చిక్ అనేది ఇప్పుతున్నాం మేము సో చూసారు కదా ముందు లాగిన దానికంటే ఇది కొంచెం చిన్న చేప అనమాట కానీ చాలా హ్యాపీగా అయితే ఉంది మా అందరికి ఉన్నాం సో చాలా రోజుల తర్వాత అనమాట సో చూసారు కదా ముఖంలో నవ్వు ఎలా ఉందో సో మేము మాత్రం ఉన్నాం అనమాట మేము ఇంకా మా పెద్ద బోట్ ఉంది ఈ 2 బోట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఇంకే ఏ బోట్లు లేవు అనమాట ఒకవేళ ఈ చేపలు అయినట్టు వాళ్ళు చూసింటే వాళ్ళు కూడా ఇంకా వెళ్ళకపోతారు ఇక్కడే ఉండిపోతారు అనమాట అదే సో అది ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ మా పెద్ద బోటు కూడాను చేప ఏదో లాగింది పారేస్తున్నారు అనమాట చూపిస్తాను చూడండి సో చూసినా కదా ఒక చేప అయితే లాగింది పారేస్తున్నారు అనమాట మరి వస్తుందో రాదో చూద్దాం మరి సో పైకం అయితే వేస్తున్నారంటే దగ్గరకు వస్తుంది అనమాట చూస్తున్నారు కదా పైకం అయితే వేస్తారు ఫ్రెండ్స్ చూడండి పైకం అయితే వేస్తారు అనమాట కొంచెం బల్లగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే కింగ్ ఫిష్ అయితే కానట్టు ఉంది కొంచెం బల్లగా ఉంది అనమాట బల్లగా ఉంటే ఏదైనా పార సో అది పార ఫ్రెండ్స్ అది కరగడ పార అన్నమాట ఇది కరగడ పార చాలా చిన్నది వచ్చింది పెద్దది వచ్చింటే బాగున్ను సో బ్యాడ్ లక్ అనమాట అది దాని ప్లేస్లో ఒక కోన ఉంటే భలేగా ఉన్నాను ఎందుకంటే ఈ చిన్న బోటుకి 2 లాగే పెద్ద బోటుకి 2 లాగింటే చాలా బాగున్నా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి చేయలేము మరి ఫ్రెండ్స్ ఇది వేట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసినా కదా సో మొత్తం అన్నీ సర్దుకుంటున్నాను అనమాట వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి చాలా టైం అయితే అయ్యింది సో అందువలన సో కరడపార మా వాళ్ళకి లాగింది కదా తర్వాత నుంచి ఇంకేం లాగలేదు అందువల్ల వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ చేపలు చూడండి ఎంత ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ 10 రోజుల నుంచి నిజం చెప్తాను 10 రోజులు అనమాట ఇలాంటి చేపలు చూసి ఈ బోట్ తీసాను లేదు అసలు ఇలా చేపలు అనేది మేము పట్టలేదు అనమాట చూడండి ఫస్ట్ టైం అనమాట ఈ చేపలు ఈ బోటు మీద అయితే పడుతున్నాం అలానే ఇప్పుడు పెట్లు కూడా ఇంక ఈడ్చుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ దారిలో ఏమైనా చేప కదిలిస్తే ఇంకా దాన్ని కూడా పట్టొచ్చు అనమాట లేకుంటే లేదు దీనికంటే చాలా పెద్ద కోణాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పెద్దవే చిన్నవని కాదు చాలా పెద్దవి ఇంకొన్ని ఉంటే చాలా లావుగా కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బరువుగా ఉంది ఒక కోన వచ్చేసి దాదాపు ఈ 2 రావచ్చు అనమాట ఒక 25 కేజీలు 26 కేజీలు రావచ్చు ఇది సో ఈ 2 కలిపి అంత బరువుగా అయితే నాకు అర్థం తెలుస్తుంది అనమాట మరి చూద్దాం ఎన్ని కేజీలు వస్తుంది అనేసి సరేనా ఇంకా మరి ఒడ్డుకి వెళ్ళాకైతే మరి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు యాంకర్లు వేసాను అనమాట 2 చేపలు సో మా కట్టలు తప్ప చూసాను కదా ఇది మా కట్టలు తప్ప అనమాట చూడండి 2 తప్పలు వచ్చేసి యాంకర్లో పెట్టాను ఇప్పుడు చూసినా కదా ఇది సో నైస్ కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చేసి సేమ్ అదే సైజ్ అనమాట సో మొత్తం